పిల్లిని పెంచితే ఐశ్వర్యం తగ్గిపోతుందని ఒక పెద్ద మనిషి చెప్పాడు. నేనేమైనా పిల్లిని పెంచకుండా ముందు కోటీశ్వరాలనా? మనకి పని చేత కాకపోతే పాపం ఆ నోరులేని జీవాలు ఏం చేస్తాయండి? ఈ వీడియో పూర్తిగా చూడండి. మా పిల్లలకి మా బుచ్చు అంటే ఎంత ఇష్టమో, అయినా మా బుచ్చు మాత్రం ఎప్పుడు చూసినా నేను అంట్లు తోమినా, వంట చేసినా, ఏం చేసినా అసలు నా ఒళ్ళోనే కూర్చుంటది. అసలు నన్ను అడిగితే మన ముందొకలాగా మన వెనకాల ఒకలాగా మాట్లాడి కాటు వేసే కొంతమంది మనుషుల కన్నా ఈ నోరులేని జీవాలు చాలా విశ్వాసం చూపిస్తాయి. ఏమంటారు? ఇంతకుముందు నేను 2 కుక్కల్ని పెంచాను. అవంటే నాకు చాలా ఇష్టం. అవి చనిపోయిన తర్వాత అయితే చాలా చాలా బాధపడ్డాను. వాటి వీడియోలు యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. అందుకని చెప్పి ఇంకా వాటి గురించి ఏడవలేక ఈసారైతే పిల్లిని తెచ్చుకున్నాను. దీనికోసం ఎంత ఏడవాలో మరి. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.